నమస్కారం. ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మహాభారతం నుండి ఒక్కొక్క పాత్ర గురించి ఒక్కో వీడియోలో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు అర్జునుడి గురించి 20 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మీకు కనీసం 10 ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా మహాభారతం వంటి ఇతిహాసాలపై కనీస అవగాహన ఉందని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, అర్జునుడి శంఖం పేరు ఏమిటి? 5 సెకండ్స్ టైం ఇస్తానండి. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆన్సర్ దేవదత్తం. పాండవులు ఇంద్రప్రస్థానాన్ని నిర్మించడానికి ముందు కాండవ వనాన్ని దహనం చేస్తారు. ఆ సమయంలో అర్జునుడు మయుడు అనే రాక్షస శిల్పిని కాపాడాడు. దానికి కృతజ్ఞతగా మయుడు అర్జునుడికి దేవదత్తం అనే శంఖాన్ని బహుకరిస్తాడు. ఇది మోగిస్తే శత్రువుల గుండెల్లో భయం పుడుతుంది. అలాగే శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం, ధర్మరాజుదైతే అనంత విజయం. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడి జెండాపై ఎవరు ఉంటారు? ఆన్సర్ హనుమంతుడు. పాండవుల అరణ్యవాస సమయంలో భీముడు సౌగంధిక పుష్పాల కోసం వెళ్తున్నప్పుడు హనుమంతుడిని కలుస్తాడు. ఆ సందర్భంలో హనుమంతుడు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో తాను అర్జునుడి రథంపై కపిధ్వజంగా ఉండి తన గర్జనతో పాండవ సైన్యానికి బలాన్ని, శత్రువులకు భయాన్ని కలిగిస్తానని వరమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడికి సవ్యసాచి అని పేరు ఎందుకు వచ్చింది? 5 సెకండ్స్ టైం ఇస్తానండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆన్సర్ 2 చేతులతో బాణం వేస్తాడు కాబట్టి సవ్యసాచి అని పేరు వచ్చింది. సవ్య అంటే ఎడమ అని అర్థం. సాధారణంగా విల్లుకాళ్ళు కుడి చేతితో బాణాలు వేస్తారు. కానీ అర్జునుడు కుడి చేతితో ఎంత నైపుణ్యంగా బాణాలు ప్రయోగిస్తాడో ఎడమ చేతితోనూ అంతే వేగంగా ప్రయోగిస్తాడు. అందుకే అతనికి సవ్యసాచి అని పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, అజ్ఞాతవాసంలో అర్జునుడికి పేరు ఏమిటి? ఆన్సర్ బృహన్నల. ఓర్వశి శాపం వల్ల అర్జునుడు 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా ఉండవలసి వస్తుంది. దీనిని అవకాశంగా తీసుకొని అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో బృహన్నల అనే పేరుతో చేరుతాడు. అక్కడ రాజకుమార్తె అయిన ఉత్తరకు నాట్యం నేర్పిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడికి పాశుపతాస్త్రం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ శివుడు. అరణ్యవాస సమయంలో వ్యాధవ్యాసుడి సలహా మేరకు అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేస్తాడు. శివుడు కిరాతుడు అనే వేటగాడి రూపంలో అర్జునుడితో పోరాటం చేస్తాడు. వారి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడి పరాక్రమానికి మెచ్చి శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిదేవుడు అర్జునుడికి ఇచ్చిన ధనస్సు పేరు ఏమిటి? ఆన్సర్ గాంధీవం. కాండవవన దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి సహాయం చేయమని వరుణుణ్ణి కోరుతాడు. వరుణుడు అగ్ని ద్వారా అర్జునుడికి గాంధీవం అనే దివ్యధనుస్సును మరియు ఎప్పటికీ బాణాలు తరగని 2 తూనేరాలను ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడి గురువు గారి పేరు ఏమిటి? ఆన్సర్ ద్రోణాచార్యుడు. కౌరవ పాండవులకు అస్త్రశస్త్రాలు విద్యను నేర్పించిన గురువు ద్రోణాచార్యుడు. అర్జునుడు ద్రోణుడికి అత్యంత ఇష్టమైన మరియు సమర్థుడైన శిష్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడికి నాట్యం నేర్పిన గంధర్వుడు ఎవరు? ఆన్సర్ చిత్రసేనుడు. అర్జునుడు దివ్య అస్త్రాల కోసం ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వ రాజు అయిన చిత్రసేనుడి వద్ద సంగీతం మరియు నాట్య విద్యను నేర్చుకుంటాడు. ఈ విద్యే అజ్ఞాతవాసంలో బృహన్నలగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
అర్జునుని నపుంసకుడిగా మారునట్లు శాపం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఊర్వశి. ఇంద్రలోకంలో ఉన్నప్పుడు అప్సరస ఊర్వశి అర్జునుడిని మోహిస్తుంది. అర్జునుడు ఆమెను కురువంశానికి తల్లిగా, మాతృ సమానురాలుగా భావించి తిరస్కరిస్తాడు. ఆగ్రహించిన ఊర్వశి నువ్వు నపుంసకుడిగా అవుతావు అని శపిస్తుంది. ఆ శాపాన్ని ఇంద్రుడు 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పరిమితం చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడు వివాహం చేసుకున్న కృష్ణుడి చెల్లెలి పేరు ఏమిటి? ఆన్సర్ సుభద్ర. అర్జునుడు తీర్థయాత్రల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ప్రేమిస్తాడు. బలరాముడికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. కానీ శ్రీకృష్ణుడి సాయంతో అర్జునుడు సుభద్రను ద్వారకా నుంచి ఎత్తుకెళ్లి వివాహం చేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు ఎవరు? ఆన్సర్ అభిమన్యుడు. అర్జునుడు సుభద్రల కుమారుడే వీరుడైన అభిమన్యుడు. ఇతను తల్లి గర్భంలో ఉండగానే తండ్రి ద్వారా పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. నాగకన్య అయిన ఉలూచి ఎవరి భార్య? ఆన్సర్ అర్జునుడు. అర్జునుడు తీర్థయాత్రల్లో భాగంగా గంగలో స్నానం చేస్తుండగా నాగకన్య అయిన ఉలూచి అతన్ని పాతాళలోకానికి తీసుకువెళ్ళి వివాహం చేసుకుంది. వీరి కుమారుడు ఇరావంతుడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చనిపోయినప్పుడు ఉలూచి సంజీవని మణి ద్వారా అతన్ని బ్రతికిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. బృహన్నల వేషంలో అర్జునుడు ఉత్తరకు ఏమి నేర్పించాడు? ఆన్సర్ నాట్యం, సంగీతం. అజ్ఞాతవాసంలో విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరకు ఆమె చెలికత్తెలకు బృహన్నల అయిన అర్జునుడు నాట్యం మరియు సంగీతాన్ని నేర్పిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడికి భగవద్గీతను ఎవరు బోధించారు? ఆన్సర్ కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో ఎదురుగా ఉన్న తాతలు, గురువులు, బంధువుల్ని చూసి అర్జునుడు యుద్ధం చేయనని ధనస్సు కింద పడేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్య బోధ చేస్తూ చెప్పినదే భగవద్గీత. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడికి బీభత్సుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆన్సర్ యుద్ధంలో బీభత్సం సృష్టిస్తాడు కాబట్టి బీభత్సుడు అని పేరు వచ్చింది. అర్జునుడు యుద్ధంలో శత్రువులకు బీభత్సాన్ని, భయంకరమైన దృశ్యాన్ని సృష్టిస్తాడు. అలాగే యుద్ధం చేసేటప్పుడు అతను ఎప్పుడూ అసహ్యకరమైన, అధర్మమైన పనులు చేయడు కాబట్టి అతనికి బీభత్సుడు అని పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడు జయద్రథుడిని ఎప్పుడు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు? ఆన్సర్ సూర్యాస్తమయం లోపు. పద్మవ్యూహంలో అభిమన్యుడిని చంపడానికి పరోక్షంగా కారణమైన జయద్రథుడిని మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు చంపుతానని, లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. శ్రీకృష్ణుడి మాయతో సూర్యాస్తమైనట్లుగా భ్రమింపజేసి అర్జునుడు జయద్రథుడిని చంపుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. నిద్రను జయించాడు కాబట్టి అర్జునుడికి ఉన్న పేరు ఏమిటి? ఆన్సర్ గోడకేశుడు. గోడక అంటే నిద్ర, ఈశ అంటే ప్రభు. అర్జునుడు నిద్రను జయించి రాత్రింబవళ్ళు ధనుర్విద్యను అభ్యసించేవాడు. అందుకే అతన్ని గోడకేశుడు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడు చిత్రాంగదల కొడుకు పేరు ఏమిటి? ఆన్సర్ బభ్రువాహనుడు. మణిపుర రాజకుమారి చిత్రాంగదను అర్జునుడు వివాహం చేసుకుంటాడు. వారి కుమారుడే బభ్రువాహనుడు.
అశ్వమేధ యాగం సమయంలో బభ్రువాహనుడు అర్జునుడిని ఓడిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణుని చంపేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఆన్సర్, అధర్మపరుణ్ణి చంపడం తప్పు కాదని చెప్పారు. కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు అతను నిరాయుధుడిగా ఉన్నాడని అర్జునుడు సంశయిస్తాడు. అప్పుడు కృష్ణుడు అభిమన్యుడి వధ సమయంలో, ద్రౌపది వస్త్రాపరణ సమయంలోనూ కర్ణుడు ధర్మాన్ని పాటించలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు సంశయించాల్సిన పని లేదు అని చెప్పి బాణం వేయమని ఆదేశిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. స్వర్గారోహణలో అర్జునుడు పడిపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్, అస్త్ర విద్యపై తనకున్న గర్వం. పాండవులు స్వర్గానికి వెళ్లే దారిలో ఒక్కొక్కరుగా పడిపోతారు. అర్జునుడు పడిపోయినప్పుడు ధర్మరాజు భీముడితో ఇలా అంటాడు. అర్జునుడికి తన ధనుర్విద్య పట్ల అహంకారం ఉండేది. ఒక్క రోజులోనే శత్రువులందరినీ చంపగలనని ప్రగల్భాలు పలికేవాడు. ఆ గర్వం వల్లే ఇప్పుడు పడిపోయాడు. మహాభారతం ఒక అద్భుతమైన అధ్యాయం. నరుడు మరియు నారాయణుడి బంధానికి ప్రతీక. గెలుపు, ఓటమి, శాపం మరియు మోక్షం కలిగిన సంపూర్ణమైన జీవితం. కృష్ణార్పణం. అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల గురించి ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.